రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావుకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. హైదరాబాద్ పాతబస్తీ చత్రినాకాలోని నరసింహారావు నివాసంలో చేపట్టిన సోదాల్లో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. నిన్న ఏసీబీ బృందాలు ఆయన ఇంటితో పాటు మరో 11 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగించాయి. స్వాధీనం చేసుకున్న అక్రమాస్తుల విలువ 13.05 కోట్లుగా లెక్కగట్టారు. ఆయన ఆధీనంలోని స్థిరాస్తులన్నీ హైదరాబాద్ శివార్లలోని ప్రముఖ ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ ఏకంగా 100 కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. నిన్న నరహరిరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఎక్కడికక్కడ అవినీతి అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు. మొన్న ఒక ఘటన చూసాం, నిన్న ఒక ఘటన చూసాం. సో ఏ విధమైన దర్యాప్తులు కొనసాగుతూ ఉన్నాయి? లెక్కల్లో చూస్తే 100 కోట్లకు పైగా ఆస్తులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏం చేయబోతోంది ప్రభుత్వం? అధికారులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఆయన్ను జడ్జి నివాసంలో హాజరుపరిచారు. మెజిస్ట్రేటు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు చెంచల్గూడ జైలుకు నరహరిరావును తరలించడం జరిగింది. ఇక నిన్న సుదీర్ఘంగా జరిగిన సోదాలలో పెద్ద మొత్తంలో నరహరి అవినీతి సొమ్మును కూడబెట్టాడు అనేది ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం హైదరాబాద్ లోని నారాయణగూడ, చత్రినాకతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నారాయణగూడ ఆయన పనిచేసినటువంటి కార్యాలయంలో సోదాలు కొనసాగాయి. చత్రినాక నివాసంలో సోదాలు చేశారు. ఇక చత్రినాక నివాసంలో సోదాల సమయంలో తనిఖీల్లో దాదాపు 1.54 కోట్ల నగదు, అంటే 1,50,00,000 రూపాయల నగదును గుర్తించడం జరిగింది ఇంట్లో. అలాగే కిలోకి పైగా బంగారాన్ని, కిలోల కొద్ది వెండిని, భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు, ఫ్లాట్లు మరియు బిల్డింగ్స్ కు సంబంధించినటువంటి ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. వీటి డాక్యుమెంటరీ విలువ అనేది సుమారు 13 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేవలం డాక్యుమెంటరీ విలువ మాత్రమే 13 కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక గతంలో ఆయన కేవలం ప్రస్తుతం మల్టీ జోన్ 2కు సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసినటువంటి సందర్భంలో మాత్రమే కాకుండా గతంలో ఆయన పనిచేసినటువంటి వివిధ శాఖల్లోనూ అవినీతికి పాల్పడి ఈ 100 కోట్ల రూపాయల అవినీతి ఆస్తిని కూడబెట్టాడు అనేది ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం ఆయన అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు తరలించడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ రత్నకుమార్.